చేనేత కార్మికులు మల్బరీ సాగు రైతుల సమస్యలపై శాసన మండలిలో గళమెత్తారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. జగిత్యాల కేంద్రంగా సిల్క్ వామ్ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలి అని, సెరికల్చర్ విభాగంలో ఖాళీగా ఉన్న దాదాపు 650 పోస్టులను భర్తీ చేయాలి అని ఆమె డిమాండ్ చేశారు. చేనేతలపై కేంద్రం విధించే జీఎస్టీని రియంబర్స్ చేస్తాము అన్న హామీ అమలు ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించారు కవిత. నేను ఇంకొక ప్రశ్న అడిగాను అధ్యక్ష. పట్టు పరిశ్రమకు సంబంధించి అంటే మల్బరీకి సంబంధించి చేయాల్సినటువంటి సాగు గురించి అడగడం జరిగింది అధ్యక్ష. దానిలో కూడా శోచనీయమైనటువంటి అంశం ఏంటంటే మా నేతన్నలకు రైతన్నలకు పనికొచ్చేటటువంటి అంశంలో కూడా ప్రభుత్వం మరి 16 కోట్లు బడ్జెట్లో పెట్టింది, కానీ ఏమాత్రం కూడా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టేటటువంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పడం కొంచెం శోచనీయం అధ్యక్ష. అంతకుముందు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాగు లేకుండా అధ్యక్ష, మల్బరీ సాగు పూర్తిగా లేదు. దాన్ని మరి 13,000 ఎకరాలకు పెంచుకోవడం జరిగింది అధ్యక్ష. అట్లానే మనము జగిత్యాలో గౌరవ పెద్దలు జీవన్ రెడ్డి గారు మేమందరం కూడా కలిసి కొంతమంది యువ రైతుల్ని మరి ప్రోత్సహించి మల్బరీ సాగు అక్కడ కూడా ప్రయత్నం చేసినాం అధ్యక్ష. అయితే చాలా తక్కువ సంఖ్యలో వాళ్ళు ముందుకు వచ్చినారు. అక్కడ అగ్రికల్చర్ కాలేజ్ ఉంది కాబట్టి జగిత్యాల క్షేత్రంగా మల్బరీ ఈ మన సిల్క్ వామ్ రీసెర్చ్ స్టేషన్ పెట్టినట్టయితే చాలా ఉపయోగంగా ఉంటుంది అనేటటువంటిది కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష.